ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట. అమావాస్య తిథి అందున ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట. వాస్తవానికి ఆషాఢమాసంలోని అమావాస్య రోజునున్న మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట. కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు. ఈ ఏడాది ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య వచ్చింది. ఆ రోజున ఏం చెయ్యాలి, అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. వైదిక శాస్త్రం ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినది. ఈ అమావాస్య రోజును విష్ణువును పూజిస్తారు. ఆషాఢ అమావాస్య రోజును కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని, వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ అమావాస్య రోజును పితృదేవుళ్లను స్మరించుకుని వారిని గౌరవించాలి. ఆషాఢ అమావాస్య రోజు పితృలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన అంటే పితృలు వాళ్ళు శాంతి పొందుతారని, వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు. ఆ రోజు అంటే ఆగస్టు 4వ తేదీన వారి పేరు మీద చేసే దానాధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుష, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకుని తర్పణం చెయ్యాలి. అశ్వత్థ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం. ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యాన్ని, పిండిని దానంగా ఇస్తే మంచిదట. అలాగే ఉప్పు, పంచదారను కూడా దానం ఇవ్వవచ్చు. ఆషాఢ అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు. ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా లేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. అలా ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే దరిద్రం చుట్టుకుంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో 5 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చెయ్యాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు, ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చెయ్యండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి. అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ మధ్యకాలంలో దృష్టిని తొలగించుకోవడానికి కాళ్లకు నల్ల దారం కట్టుకుంటున్నారు. అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి. అలా చేయడం వల్ల మీపై నరదృష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు. ఆడవాళ్ళు ఎడమ కాలికి, మగవాళ్ళు కుడి కాలికి కట్టుకోవాలి. చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటే గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరతాయి. అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు
11 లవంగాలను ఒక గిన్నెలో తీసుకుని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ చిహ్నం రాయండి. మీ బీరువాలో చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస్య రోజును బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజును స్నానం నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అమావాస్య రోజును గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక చెయ్యకూడని పనులేంటంటే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. మద్యం మాంసాన్ని ముట్టడం కానీ గొడవలు పడటం కానీ చెయ్యకూడదు. ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు.